విమర్శల్లో ఏ పస లేదు అని నాకు. అయితే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు విచారణ సమయంలో తీసుకెళ్లి కాళ్ళు పంగజేర్చారు, ఇలాంటివన్నీ కూడా ఏవో చెప్పారు. అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా చెప్పారు. ఇవన్నీ ఏమనిపిస్తున్నాయనంటే, ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే ఆయన కోర్టులో ఆ రోజున జడ్జి గారి ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితులు, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి విచారణకు ఆదేశించవచ్చు జడ్జి గారు. దాని మీద ఏదైనా ఉంటే ఇది చేయొచ్చు. లేదు అని అంటే బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు, తనని కానీ ఏమైనా టార్చర్ చేస్తే. ఇది గమనించినటువంటి పరిస్థితి ప్రకారంగా నాకేమనిపిస్తుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు మీద ఏవైతే ఆ రోజున కస్టోడియల్ టార్చర్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి కాంపన్సేట్ చేసేటువంటి విధంగా, ఇదిగో ఈ ప్రభుత్వంలో కూడా మా మంత్రి మీద ఎలా చేశారు అనేటువంటి విధంగా ఇది చెప్పుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే, ఇప్పుడు మీరు ఆయన లాయర్ డ్రెస్ లోనే ఉన్నారుగా, డ్రెస్ కుట్టి వేసుకున్నాడుగా, ఆయనకి లా మనం ఏం చెప్పక్కర్లేదుగా అంబటి రాంబాబుకి. మరి ఆయన జడ్జి గారి ముందు ఆ రోజున కోర్టులో చెప్పొచ్చు. లేదు అని అంటే ఇప్పుడైనా ఆయన ప్రైవేట్ కేసు పెట్టొచ్చు అండి, పోలీసులు మన కేసు పెట్టొచ్చు. కేసు పెట్టి విచారణ కోసం ఆయన న్యాయం కోసం అడగొచ్చు. అంతే తప్ప మీడియా ముందు మాట్లాడి సింపతి పొందేటువంటి ప్రయత్నాలు చేయటము, అదేవిధంగా రఘురామకృష్ణరాజును ఆ రోజు పుట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు ఆ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, లేదు ఈ ప్రభుత్వం కూడా ఇలా చేస్తుందని చెప్పడానికి మాత్రమే సాకు కింద ఇది ఈ విధంగా చెబుతున్నారు అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంబటి రాంబాబు మీద అయితే సింపతి వస్తుందని నేను అనుకోవటం లేదు. కారణం ఏంటి అని అంటే, అంబటి రాంబాబు నోటి దోల వల్ల ముఖ్యమంత్రిని తిట్టడం, ముఖ్యమంత్రిని దోషణ చేయడం, ఆ తర్వాత ఘర్షణకు కారణం కావటం, ఇవన్నీ కూడా కావాలని ఘర్షణ రేగేటువంటి విధంగా, తన మీద కేసులు పెట్టేటువంటి విధంగా, తన ఇంటి మీద దాడి జరిగేటువంటి విధంగా, తను జైలుకి వెళ్ళాలనేటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు అనేటువంటిది బలంగా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాము. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉండటం అనేటువంటిది కూటమికి చాలా బలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం జనసేన విడిపోవాలి, చంద్రబాబు నాయుడుకి మేము 15 ఏళ్ళు మద్దతు ఇస్తాం, 15 ఏళ్ళు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలో జీర్ణించుకోలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకొని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతాయని అనుకున్నారు కదా. మరి ఆయన కళ్ళు మూసుకొనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యలో వచ్చి మీటింగ్లు పెడుతున్నాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకే, జనంలో ఏమో ఆయన తిరిగే పరిస్థితి అయితే లేదు. మరి కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోవు. ఇప్పుడు అయ్యింది 2 ఏళ్ళు కూడా కాలేదు. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు గడవాలి. ఈ 3 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. వాళ్ళు చెప్పినంత సులువుగా అధికారంలోకి రావడం అనేది వాళ్ళకి కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, ముగ్గురు విడిపోవాలి, ముగ్గురు విడిపోకపోతే అధికారంలోకి రాలేదు. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంతో జనసేన ఉంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉంటే మనం ఓడించలేము, వాళ్ళు ఎడగొట్టాలి అనేటువంటిదే వాళ్ళకి బహుశా జగన్మోహన్ రెడ్డికి కల్లో కూడా కనపడుతున్న అంశం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబటి రాంబాబు ద్వారాగా, లేకపోతే జోగి రమేష్ ద్వారా, మిగతా వాళ్ళ ద్వారాగా ఈ కులాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయనకి పవన్ కళ్యాణ్ మేము చేసేటటువంటి వ్యాఖ్యలు ఆయనకు అర్థమయ్యే వాళ్ళకి చెప్పొచ్చు, అర్థం కాని వాళ్ళకి చెప్పొచ్చు అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అంత పెద్ద అసభ్యంగా ఏమి చేశారని నేను అనుకోవటల్లా. రాజకీయ పరిస్థితి కాబట్టి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ తప్ప అదేం పెద్ద తీవ్రమైనటువంటి విమర్శ కాదు. అలాగని ఇప్పుడు అంబటి రాంబాబు మీద జన సైనికులు ఏమన్నా విరుచుకుపడతారు, తిడతారు, లేకపోతే ట్రోల్ చేస్తారు అని అంటే ఏం చేస్తారు జన సైనికులు? అంబటి రాంబాబు కోరుకుంటున్నాడు, ట్రోల్ చేయండి, మీరు విమర్శ చేయండి, ఏమంటారు ఏ గంట అరగంట అని చెప్పేసి విమర్శ చేస్తారు. అవన్నిటికీ బరి తెగించిన వ్యవహారం అంతా కూడా కనపడింది. అంబటి రాంబాబు అసెంబ్లీలో చెప్పాడు, నేను మీరు అరగంట అది ఇది అన్నప్పుడు వేస్తే అరగంట కావాలి మొత్తం అని వాళ్ళని అసెంబ్లీలోనే అడిగినటువంటి పరిస్థితి. అంత బరి తెగించిన తర్వాత ఇప్పుడు జన సైనికులు ఇంకేం ట్రోల్ చేస్తారు, అదేం ట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకటి నేను చెప్పగలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటి, ఇప్పుడు అంబటి రాంబాబు మాటల్లో పవన్ కళ్యాణ్ కు పోలీసుల వైపు నుంచి మంచి పోలీసులు కనిపిస్తున్నారు అని అన్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నం వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము
అతనే మీన ఏది తన కార్యక్రమం కోసం పర్మిషన్ తీసుకొని వెళ్తే తనని హోటల్లో నిర్బంధించడమే కాకుండా తన ఆ హోటల్లో తన మీద దాడి జరిగేటువంటి ప్రయత్నాలు జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసాం కదా. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఫ్రెండ్లీ పోలీస్. ఒకవేళ మీ విషయంలో కూడా, ఇప్పుడు అంబట్రాంబాబు విషయంలో కూడా ఇప్పుడు ఆయన ఏమనకపోతే కేసులు పెడితే ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు అని అనడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ ఏమనకపోయినా కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు. అతని మీద దాడికి సంబంధించినటువంటి యత్నం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరిస్తే తీరా వచ్చి పవన్ కళ్యాణ్ మీద నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ప్రభుత్వంలో ఆ విధంగా జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద రాష్ట్రీకాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని అలాంటివి జరిగేదంటే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంబటి రాంబాబు విషయంలో మాత్రం ఆ విధమైనటువంటి పోలీసుల అగ్రెసివ్ గా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇంటి మీద దాడి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఆ దాడి ఎత్తడం ఇవన్నీ కూడా తప్పే. అది స్ట్రాటజికల్ గా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు.